అంటే ఇక్కడ ఒకటి గమనించాల్సిన అవసరం ఏంటంటే జర్నలిస్టులు ప్రెస్ మీట్ పెట్టారు, జర్నలిస్టుల పైన దాడి జరిగిందని చెప్పి వాళ్ళకి మద్దతుగా పృథ్వీరాజు కావచ్చు, కొందరు ఉద్యమకారులు మద్దతుగా వచ్చారు. ఎందుకంటే ఉద్యమకారులను ఎంబడి ఉన్నది జర్నలిస్టులే కాబట్టి. అటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే కొందరు కామెంట్లు పెడతారు. అది మళ్ళీ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు చాలా మంది కామెంట్లు పెడతా ఉన్నారు. నీది ఏ పార్టీరా, కొత్తగా వచ్చిన వేంద్ర, కొత్తోడు వచ్చిండు ఆ మార్కెట్లోకి, రకరకాల తెలంగాణ వాళ్ళే, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ జర్నలిస్ట్ పార్టీ ఇటువంటి కామెంట్ చేస్తారు. అంటే ప్రజలు ఎవరు అంటే ఇంత ప్రజల కోసం పనిచేస్తారు, జర్నలిస్ట్ కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు. అదే ప్రజలు ఇలా మాట్లాడిన ఎట్లా చూడొచ్చు అసలు? నేను తెలంగాణ మోటు భాషలో ఒక విషయం చెప్తా. మోటు భాషలో మాట చెప్తాను నేను క్లియర్గా. పండ చేతగానోడే పన్యా పన్యా అని చెప్తాడు. పండ చేతగానోడే పన్యా పన్యా అని చెప్తాడు. ఎందుకంటే ఆయనకు అసలు లేదు. పటేల్ లేడు ఆడ. పటేల్ లేని పని ఎట్టయితుంది? పండ చేతగానోళ్ళే నేను పన్యా అని చెప్తారు. కిందంగా కూడా కామెంట్ పెడితే శిలరగాలు పెట్టే కామెంట్లకు మనకు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మన పని మనం చేసుకుంటే వెళ్ళిపోవాల్సిందే. అట్టనుకుంటే నేను రాసే పాటలు చాలా ఘోరంగా రాస్తా, అసలు బెరుకు లేకుండా రాస్తా. ఒక్కొక్క పదం రాస్తా అడిగి అసలు వినవలసిన వాడు ఇంటే మాత్రం గుంజే అది సావాలాడు. అట్లా రాస్తా. కామెంట్లు పెడతారు కిందకి. ఈ టప్పూరు గాలు అంతా జియో బ్యాచ్, ఈ కుక్క సింబల బ్యాచ్ గాలు అంతా కిందకి వెళ్ళి పెడతారు. గాలను పట్టించుకుంటే 12 అవుతుంది పోయా. పృథ్వీరాజు అని ఉన్నాడు. ఏదేమైనప్పటికీ కూడా ఆయన నాకు తెలిసి ఆయన మీద నాకున్న అవగాహనకు హాయిగా బతకగలిగేటువంటి మనిషి. ఆ సోర్స్ ఉన్నది, ఆ లైఫ్ ఉన్నది. ఆయన కూడా పబ్లిక్ తెలంగాణ అస్తిత్వం తిరుగుతున్న సందర్భం ఉన్నది. కాబట్టి అలాంటి వాళ్ళని సెక్యూర్ చేసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉన్నది, మలాంటి వాళ్ళని సెక్యూర్ చేయవలసినటువంటి అవసరం ఆయనకు ఉన్నది. కాబట్టి అన్నలాంటి వాళ్ళు నాలాంటి ఎవరు వచ్చినా మాట్లాడుతూనే ఉంటారు. పార్టీతో ఏం పని మాట్లాడతాను? ఇప్పుడు నేనున్నా, నేను ఏ పార్టీ ఆఫర్ లేదు నాకు, అన్ని పార్టీలు ఆఫర్ ఉన్నాయి. కానీ నేను ఎందుకు పోతా? మరి ఎందుకు పోతా? నేను ఒకవేళ పోతున్నా అంటే కూడా అది నా సావేగా. చాలాసార్లు చెప్పి నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఏదన్నా పార్టీలకు పోతున్నా అంటే కూడా అది నా సావే. కాబట్టి ఇప్పుడు పృథ్వీరాజు అన్న ఏ పార్టీ అయితే రావాలి, పోనీ ఏ పార్టీ వాళ్ళు ఏం బీకిర్రు మరి అదనే చెప్పాలి. ఆ కింద కామెంట్ పెట్టే బాడకావు గాడు కూడా వాడు చెప్పాలిగా ఏ పార్టీ వాళ్ళు ఏం బీకిరు అనేది కూడా చెప్పాలి. మొత్తం కామెంట్ పెడితే అయిపోయారా? రోడ్డు మీద ఎర్ర టెండలు చెప్పులు లేకుండా నడిస్తే తెలుస్తాయి. కొడుకులకు ఏం తెలుసు? అయ్యా మీరు తెచ్చి పెడితే తిని తాత ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తులు అనుభవించుకుంటా, జల్సాలు చేసుకుంటా, పందులు తిన్నట్టు తిని తిరుగుకుంటా ఉత్త కామెంట్ పెడితే అయిపోతుంది. అరే ఒక ఉద్యమం చేయాలంటే ఎన్ని నొప్పులు తీయాలి? ఓ మైక్ పట్టుకొని మాట్లాడాలంటే మనుషులో ఎంత ఆవేదన ఉండాలి? ఓ పాట రాసి పాడాలంటే వాడు ఎంత అక్షోభ అనుభవించాలి? ఆ పెయిన్ ఎంత తీసుకోవాలి? ఓ పిల్లలకి అంత పని అవుతుంది. సొంపక తిని తిరిగి తాగి ఓ బ్యాచ్ని తయారు చేసి పెట్టుకుంటుంది ప్రభుత్వం. ప్రభుత్వం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఓ బ్యాచ్ని తయారు చేసి పెట్టుకుంటుంది. ఉత్తగానే వదిలిపెడతారు. అట్లా ఉత్తగానే ఇక వీళ్ళది అధికారంలో ఉన్నటువంటి పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీది ఈ కథ. దేశంలో ఉన్న అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కథ ఏంది? ఏకంగా వాళ్ళు కామెంట్ పెట్టడం, ఫేక్ వార్తల్ని సమాజానికి చూపించడం కోసం జీతాలు ఇచ్చే వేల మంది, లక్షల మందిని పెట్టింది దేశంలో. ఏం లేదు, వాళ్ళు అబద్ధాలు స్ప్రెడ్ చేయాలి, గంతి ఏం లేదు. అబద్ధాలు స్ప్రెడ్ చేస్తే కూడా జీతం ఇస్తారు. అబద్ధాల ఉద్యోగం కూడా ఉంది దేశంలో. ఎంత దౌర్భాగ్యం ఏంటంటే బీజేపీ ప్రభుత్వంలో అబద్ధాలు మాట్లాడితే సార్ ఉద్యోగం ఇస్తారు. నేను పేరుతో సహా చెప్తా కొన్ని. అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇది అబద్ధం చెప్పడానికి ప్రజలను ఎత్తున ఎట్లా లాగుతారు వీళ్ళు అని అనిపిస్తుంది. కాబట్టి వాడెవడో కామెంట్ పెట్టి దానికి మనం పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అన్న. ఓకే అన్న, చివరిగా ఈ ప్రభుత్వాల పరిపాలన చూస్తూ ఉంటే, ఈ హింసాకాండాలు చూస్తూ ఉంటే మీకు గుర్తొచ్చే పాట ఏందన్న? అనేక పాటలు ఉన్నాయి. పాటలకు ఇది గుర్తొచ్చడానికి ఏమిటో తెలంగాణ ఉద్యమానికి సందర్భానుసారంగా మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం వస్తే ఇప్పుడు అది గద్దరన్న చెప్తాడు, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా, అమ్మ నీకు వందనాలమ్మో, కమ్మ నీ ప్రేమ నీదమ్మో, ఎట్టుల్లా మట్టి సిప్పవు కాయిదోల్లా గండ్రగుడ్డలి. కాయిదోళ్ళ గండ్రగుడ్డలు మొత్తం మునిగే చేసిరు దాన్ని, ప్రత్యేకత లేదు. మళ్ళీ కమరాయన కడుకోవాలి, సరిపియాలి, అంత కథ ఉంది. సరిపియాలనేది ఏంది? ఇక్కడ యుద్ధం మిగిలే ఉంది, దాన్ని ఇప్పుడు మనం సాన పెట్టాలి. గద్దరన్న రాసినటువంటి గాయదోళ్ళ గాండ్రగొడ్డలు అనేది ఉందో, ఆ గాయదోళ్ళ గాండ్రగొడ్డలు మొత్తం మునిగైంది. అది ఇప్పుడు ఒక కమరాయన కాడ తీసుకుపోయి కొలువులు ఉడకబెట్టి దాన్ని సప్పర్ వచ్చి ఓ యుద్ధానికి తయారైపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓకే రైట్ అన్న, థ్యాంక్ యూ. ఇది సుక్క రామనర్సర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ.